హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రేజీ. చూస్తున్నారు కదండి, ఈరోజు ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ అనేది నేను ముందుకు తీసుకొని వచ్చాను. రెగ్యులర్గా కట్ వర్క్లోనే ఇంకే ఏ విధంగా ప్యాటర్న్ చేసుకోవచ్చు, హ్యాండ్స్కి ఏ విధంగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకా కింద ఇంకా అట్రాక్టివ్గా కనిపించాలంటే ఎలా చేస్తే బాగుంటుంది చూసేద్దామండి. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ అనేది డిజైన్ చేసాము. ఇది యూఎస్కి పంపించాలి. వర్క్ అయితే చాలా చాలా బాగుంది. దాంతోపాటు చూస్తున్నారు కదా, మనం ఈ విధంగా గ్లాస్ రూబీస్ అనేది చేసాము. వర్క్ వచ్చేసి కట్ వర్క్ అండి. చాలామందికి ఈ డిజైన్ ఐడియా ఉండొచ్చు. అయితే చాలామంది ఏమనుకుంటారు, ఓన్లీ బార్డర్ ఉంటే చాలు, హ్యాండ్ హెవీగా ఉండొద్దు అనుకుంటారు. కొంతమంది హెవీగా ఉండాలి కానీ డిజైన్ హెవీగా ఉండొద్దు, ప్యాటర్న్ హెవీగా ఉండాలనుకుంటారు. అంటే చేపించుకునే వర్క్ని తేడాలు కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం అండి ఇది. ఈ విధంగా హ్యాండ్స్ కింద మనం రూబీస్ ఇచ్చాము. బ్యాక్ సైడ్ ఇది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా అంతా స్టోన్ వర్క్ ఇచ్చాము. ఫ్లవర్లో అంతా రౌండ్ కుందను, నెక్స్ట్ లీఫ్ కుందన్ అనేది ఇచ్చాము. మధ్యలో అంతా చక్రీ యూజ్ చేసాము. హ్యాండ్స్ చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా, ప్లీట్స్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా అనేది ఫ్లాట్ ప్లీట్స్ యూజ్ చేసాం. బాహుబలి అనే హ్యాండ్స్ చాలా మందికి తెలుసు కదండి, అవి రెగ్యులర్ ప్యాటర్న్. సో ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా హ్యాండ్ ప్యాటర్న్ అనేది మనం తీసుకున్నాము. దీంతోపాటు బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాము. ఫుల్ నెక్ అండి, కట్ వర్క్ నెక్ కనిపిస్తుంది కదా అందరికీ. కట్ వర్క్ నెక్ ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. మన మాస్టర్ వర్క్ కూడా నీట్గా కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేశాడు. స్టిచ్చింగ్ మన దగ్గర అయ్యింది. ఇంకా ఇక్కడ కూడా లీఫ్ కుందన్ పెట్టాము. చక్రీస్ అనేది యూజ్ చేసాము. అక్కడక్కడ కుందన్ వర్క్ అనేది చేసాము. దీనికి ఇంకా అట్రాక్ట్గా ఏం చేసామంటే, ఇవి ఏవైతే డోరీస్ ఉన్నాయో ఆ డోరీస్ని కూడా సపరేట్గా స్పెషల్గా డిజైన్ చేసాం. రెగ్యులర్గా ఫ్లవర్స్ డోరీస్ అనేది కామన్ అండి. ఇవి ఫ్లవర్ డోరీస్ కాదు, లీవ్ డోరీస్లోనే డిఫరెంట్ ప్యాటర్న్. సో ఇవి చూస్తున్నారు కదా, ఈ విధంగా అనేది డోరీస్ని ప్రిఫర్ చేయడం జరిగింది. సో ఇంకా ఖాళీగా లేకుండా బ్లౌజ్ అంతా అక్కడక్కడ కుందన్స్ అనేది ఖాళీ లేకుండా ఫిల్ అనేది చేసాము. బ్లూ కలర్ శారీ ఉంది మొత్తం కూడా, సో మనం బ్లూ అనేది యూస్ చేసాము. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాము. చూసారు కదండి, ఈరోజు నేను చూపించిన ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.